సో, మ్యాటర్ ఏంటంటే రేపటి నుంచి సెమ్ అనమాట. ఇంకా రాత్రులైతే బుక్స్ మీద యుద్ధం అయితే చేస్తున్నాను. అదేంటో కానీ ఎంతసేపు ఫోను చూసినా సరే నిద్ర రాదు. ఎప్పుడైతే అలా బుక్స్ పట్టుకుంటామో ఖచ్చితంగా నిద్రొచ్చేస్తుంది. వికెట్ డౌన్ అయిపోయిద్ది. ఈరోజైతే పొద్దున్నే లేచి కొంచెం చదువుకొని, ఆ తర్వాత ఐరన్ చేసుకొని రెడీ అయితే అయ్యాను. నార్మల్‌గా అయితే అసలు ఐరన్ చేయను. ఎప్పుడైనా సరే జిడ్డు మొహంలాగా అంతే ఎళ్తాను. కానీ ఇప్పుడు వేరే కాలేజ్‌కెళ్తున్నామంటే కొంచెం నీట్‌గుండాలి కాబట్టి ఐరన్ చేశాను. ఇంకా ఇవి చూడగానే హాస్టల్ డేస్ కూడా గుర్తొచ్చేసాయి. ఆ తర్వాతేమో ఇంకా ట్యాగ్ నల్లగుందని చెప్పి కొంచెం అది కూడా వాష్ చేశాను. చివరికి బస్‌లో కూడా పద్ధతి గల్ల అమ్మాయిలాగా చదువుకున్నాను. కానీ జీవితంలో కష్టాలేమి లేవు అని అనుకున్నప్పుడే సెమ్మొచ్చేసిద్దనమాట. ఇంకా ఫైనల్లీ మనమైతే మన ఎగ్జామ్ సెంటర్‌కయితే రీచ్ అయ్యాము. మాకైతే ఈసారి తిరుమల కాలేజ్ అయితే పడింది. ఇంకా ఎగ్జామ్‌కెళ్ళి ఎగ్జామ్ అయితే రాసొచ్చాము. బానే రాసాము. ఇంకా రిజల్ట్స్ అయితే చూడాలి మరి. ఇంకా ఎగ్జామ్ రాసేసి రిటర్న్ అవుతుంటే ఫ్లాగ్ అయితే కనిపించింది. చూడండి ఎంత పెద్దగుందో. చాలా బావుంది కదా! ఈ మధ్య ఏంటో నసరాపేటలో ఎక్కడ చూసినా సరే ఎన్‌ఈసీ పోస్టర్సే కనిపిస్తున్నాయి. మీలో ఎవరైనా ఫార్మసీ జాయిన్ అవ్వాలంటే గనక ఖచ్చితంగా మా కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో, ఇంక మ్యాటర్‌లోకొచ్చేస్తే ఎండ ఎక్కువుందని చెప్పి ఇంకా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత బస్ స్టాండ్‌లో ఏవో చిన్ని పళ్ళు కనిపించినియనమాట. ఎప్పటినుంచో తిందాం అనుకుంటుంటే ఫైనల్లీ ఈరోజు కొనుక్కున్నాను. ఇంటికెళ్తున్నా గదా! ఇప్పటిదాకా అయితే నీడుంది. ఇప్పుడైతే ఇంక ఎండ రాబోతుంది. చూడండి గైస్ అసలకి. మిట్ట మధ్యాహ్నం 3 అవుతుంది. రోడ్డు మీద ఎవ్వరు లేరు. అసలు ఎండ చూస్తేనేమో ఫుల్లుగుంది గైస్. అక్కడ ఎవరో పిల్లలున్నారు. స్కూల్ పిల్లలు. బుజ్జి పిల్లలు. ఇంకా ఇంటికి రాగానే వేడి అన్నం తింటుంటే అసలు ఆ ఫీలింగే వేరు. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!